హలో అందరికీ మైన్క్రాఫ్ట్కి సుస్వాగతం. సో అందరూ నన్ను చూస్తున్నారంటే ఇప్పుడే ఒక లైక్ ఇచ్చుకునే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసి నాకు రావట్లేదు సరిగా, యూట్యూబ్ వాడినందువల్ల సరిగా రావట్లేదు. సో ఇన్స్టాల్లో కూడా సరిగా పెడతాను. సో అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియో కానీ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సరేనా. ఒకే ఒక లైక్ ఇచ్చుకోండి. ఓకే, ఏమైతే స్టార్ట్ చేసేద్దాం. ఓకే, ఇదేనమాట నా ఇల్లు. ఎపిసోడ్ 1లో అయితే నేను సరిగా కట్టలేదు, అంటే ఎతికి మంచి చోటు పెట్టేసి అప్పుడు కట్టాను. మామూ ఎక్కడి నుంచి కానీ దిగితే ఒళ్ళు కూడా ఇరిగిపోద్ది అనుకుంటా. సరే కింద నుంచి కింద నుంచి అక్కడ దిగలరా. ఓకే, ఎక్కడ చూడకపోతే ఇంటర్మ్యాన్లో లస్స వచ్చేస్తున్నారు వీళ్ళు. ఇంటర్మ్యాన్స్ నాకు. సో ఇది కూడా నా ఇల్లు అనమాట, కొట్టుకున్నాను. రాదా సరేలే, ఏం కాదు కానీ మనకు అవి కావాలనుకుంటా. ఓకే, అవి కానీ అంటే అనుకోవచ్చు. ఓకే, రెస్పాన్స్ సెట్ చేసుకుంటా. ఓకే, మనం విలేజెస్ పోయేసి చూద్దాం ఎట్టున్నారా లేదో, బాగున్నారా లేకపోతే ఎట్టున్నారని. విలేజెస్ ఎట్టున్నారు, బాగున్నావా? బాగున్నాడంట. ఓకే, నీ కాడ ఏమో ఉంది కొనేదానికి. రోడ్ తర్వాత ఏదో ఉల్లగడ్డలు ఇస్తే వాడు గ్రీన్ డైమండ్ ఇస్తాడంట. చూద్దాం ఎక్కడి నుంచి దిక్కుతుందో ఈ ఉల్లగడ్డలు. కరెక్ట్గా 20 ఎంత ఓకే 26 తెమ్మంటున్నాడు. 26 తెచ్చేద్దాం. ఎక్కడి నుంచి పోదాం ఫస్ట్ చూడా. ఓకే 26 అనుకుంటా. అబ్బా 8 ఉంటాయి ఫ్రీ. ఇది కాదరా నేను ఎదురు చూసిందా. ఒక నిమిషాలు అయిపోయినాను. ఓకే, అన్నీ ఎత్తేసుకున్నాం. మొక్కను ఉందాం, ఎందుకంటే మన ఊడు కాబట్టి ఇచ్చేద్దాం. ఒకటి ఎత్తుకుంటున్నాను నేను, ఏమనుకో బాకు. నేను వచ్చిన కాడి నుంచి నిలిచాలి అసలు రాలేదు, ఎందుకంటే ఇప్పుడే పోకూడదు, వీడియో తీసినప్పుడు పోవాలనుకున్నాను, అందుకే వచ్చానమాట. ఓకే, ఈడైతే ఏం లేదు. ఏం మేక, నువ్వు మన వాళ్ళందరినీ సర్ప్రైజ్ చేసుకోమని. ఓకే సరే, నేను పట్టణం సంపను, ఎందుకంటే విలేజెస్ తాకుతున్నారు కదా మిమ్మల్ని. ఓకే డన్. ఓకే చెప్పాలంటే ఇది ఏమీ లేదు అనుకుంటా. సో మనం ఆపుతానుండు. ఏంద్రా నాయన విలేజెస్. హలో విలేజెస్, ఇక్కడ ఏముంది? అక్కడ ఒకటి రాదు, అక్కడ ఆడ పెట్టాను. ఏంద్రా నీది గోల. మన చెట్లు ఎందుకు ఉన్నాయి? ఓకే, మేఘలు కూడా బాగానే ఉంటాయి. ఇప్పుడు ఏం చెయ్యాలి మనం? ఏమున్నది ఏంటిది? ఇక్కడ చూడండి, ఒకసారి అక్కడ చూడండి. విలేజెస్ వచ్చేసి మేఘలు గొర్రెల పందుల గుంపులలో కిక్కి రా బయటికి రండి. బయటికి రానరా యాంద్రం అంటున్నారా? ఓకే, ఏడైతే నీళ్ళు ఉన్నాయన్నమాట, నీళ్ళు తాగలేమన్నమాట, గమ్ముని పోవాలి, ఎందుకంటే మనం వంగలేమో తీయలేము. ఏడైతే ఉన్నది గంటలో. అయ్యో సరే, ఇటుకాడ 2 కాబట్టి మనం 2 ఎత్తేసుకున్నాం. ఒకటి ఎత్తేసుకున్నాం, 2 కాదు. ఒక్క నిమిషం ఉన్నాడే. ఓకే, మనతో గబానా వీడియోని రీచ్ అవ్వాలి. ఓకే, రీచ్ అవుదాం. మీరు బాగా సపోర్ట్ చేస్తే నేను రీచ్ అవుతాను అనమాట. ఓ ఇప్పుడు ఏంది యాంగ్ అవుతుంది ఫోను? ఏం చేస్తున్నారా?
ఊహ అంటున్నావు వచ్చగానే వస్తా చుచ్చుగానే పోతున్నావు రాడా ఓకే బడి అయితే మనకి ఏం తెలియదు అందుకే వచ్చేసాను ఎడగడ ఏమీ లేదనుకుంటా లోపలికి చూద్దాం ఏమీ లేదు సుజన్మా దీనికి కానీ కొట్టినామంటే హంగా మన ఒక సౌండ్ వస్తుంది ఆ సౌండ్ కూడా అందరూ గజిబిజిగలెత్తుకుంటారు ఎందుకంటే సేఫ్టీ ఉండే దానికి ఇంట్లో పోయి తీరేస్తారా అయినా లేదా దూరంగా ఒక ఇల్లు కనిపిస్తుంది నాకు దానికాడ పోదామో వద్దనిపిస్తుంది సో ఆయన గోళమైతే ఏడా ఉన్నాడు వాడిని కానీ తాకిరా అనుకో బాల్ ఎగిరేస్తాడు ఓకే ఏం లేదు మనం చేయాల్సిన పనులు ఇంకా ఉన్నాయి చాలా ఉన్నాయి అనుకుంటా మనం ఇంకా పోతాడు హీరో అవు ఉన్నది ఓకే అవు ఉన్నదంట ఓకే వచ్చినాయి మనం ఇప్పుడే దిగుతాం కానీ మనకాడ అంత టైం లేదు ఇప్పుడు కాదు నెక్స్ట్ పార్ట్లో పార్ట్ 2 అన్నా పార్ట్ 3 అన్నా పెడతాను తీసి పెడతాను అనేది రాకుండా నాకు కొంచెం నెట్టు ఏమనుకో బాగుండే ఇది అట్ట వచ్చిందిరా బయటికి ఎగిరి ఇది నుండి అట్ట వచ్చిందిరా ఏముండో నీ కాడే ఉందిరా ఏం లేదు దీన్ని పెట్టుకుని ఏం చేసుకుంటారా నాకు వద్దు సో మనం అయితే కిందకి వెళ్ళిపోదాం ఎట్టయితే మనకి ప్లేట్ తగ్గదు ఓకే వెళ్ళిపోదాం ఏమి లేనాడు ఎందుకు పనికిరాడు ఓకే మీ ఓడినే ఓకే నువ్వు వచ్చేసి ఆడనే ఓడే కదా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చారు నువ్వు ఓకే మనమంతా పోయేస్తే ఏం చేయబోతాం అనుకుంటే ఏం చేయలేం ఓకే మన ఓనర్ వస్తున్నాడు అనుకున్నాను మన ఓనర్ కాదు అంటే నేను ఒక సేదానికి చేరున్నాను మంచి కొత్తగా ఫోన్ కొన్నాను యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశాను కానీ యూట్యూబ్ ఛానల్ వచ్చేసి సరిగ్గా తెలీదు ఎట్ట తీయాలి ఎట్ట చేయాలి అనేసి చిన్నగా పోయినసారి ఏమంటే ఒక 3 సంవత్సరాల క్రితం పోయినసారి ఏమంటే నేను ఒక రకంగా నేర్చుకున్నాను యూట్యూబ్ పెట్టేది వాడి నుంచి నేర్చుకునేది ఇది మనం లోపలికైతే పోదాం అనేసి ఒక పెట్టాను కానీ ఫాలో అయ్యాను దాన్ని ఎందుకు వేసుకుంటాం వెళ్ళిపోతాం ఆడింది మొదలుపెట్టాను ఇంకా మనం అయితే లైట్స్ అయితే తెలుసుకొని చూద్దాం లైట్స్ అంటే టార్చ్ లైట్ చెప్పుకొని వచ్చేద్దాం వా ఏమన్నా కానీ చర్రం దిగిపోతుంది అదే నాకు బాగలేదా లైట్లు అడిపినారా నా కంటి కాపట్లేదు ఆడదే ఒకటే ఆడిపిస్తాను ఎక్కడిక దీంట్లో పెట్టినట్టు గుర్తు నాకు ఓకే దీంట్లో కూడా ఏందిరా తొలగ తింటే బాగుంటారు నాకు రే ఓకే 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 స్టిక్ అయితే చేసుకున్నాం స్టిక్ రెడీ ఆ తర్వాత టచ్ కూడా రెడీ ఓకే 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 20 కరెక్ట్గా 20 వచ్చినాయి
చంద్రుడు. ఓకే, చంద్రుడు వచ్చాడు అంట బయటికి వెళ్ళి. నైస్కి దిగురా కిందకి. పొలం ఒకరో బాగా ఎదిగింది అనుకుంటా. ఇది ఒక్కరో ఏంటి ఉందా ఎడ, అది కూడా ఎదిగిపోతే బాగుంటుంది అనుకుంటా. దిగి దిగి దిగుగా నాకు తెలిసి వెనక్కి కూడా తిరిగేస్తాను అనమాట. వెనకే దిగేస్తాను వెనక్కి కూడా పట్టు. ఏం పట్టింది ఓకే నిద్ర పట్టదు నిద్రపరా. జాంబీ అల్లెస్ గ్రేర్ అంటున్నట. జాంబీ అంట. ఒక్క నిమిషం పోతున్నానే. ఆడు బయట తిరుగుతున్నాడు నా ఎంటర్ మ్యాన్. సరిగా చెప్పరా పోతున్నాడు పేరు. వాడు వచ్చేసి ఎత్తే ఎట్టో ఎరక్క పెట్టి వాడిని చంపేస్తాను. వెళ్ళరా వీరి కదంటున్నాను. ఇంకా అంటున్నారు నేను ఇప్పుడంటే వెళ్ళరాడికా. ఓకే, రాత్రి అయినా వీడియో వేస్తారో లేదు. ఓకే, టార్చ్ లైట్ అయితే ఎడితే చీకటి ఉంది కాబట్టి టార్చ్ లైట్ పెట్టేసుకున్నాం. ఇవన్నీ యాడ్ చేశారంటే ఫ్లవర్ అంటే ఎల్లో ఫ్లవర్ నుంచి పైన వేసింది. ఇది ఏమంటే నేను వచ్చే దారిలో ఎన్ని ఎత్తుకుంటా వచ్చాను. వచ్చే దారి అయితే ఎవడరా రేకులు కొట్టిందా. వచ్చేదారులు అయితే ఎర్రగా అనేసి గుడ్లు ఉన్నాయి. నేను నరుక్కుంటా వచ్చేసిన, అందుకే అంత ఎక్కువ అయిపోయినాయి నాకు. ఎంటర్ మ్యాన్ నన్ను చూడవు కదా. నేను చూడా ఒకే రైలు మీద ఎవడో రైలు వేస్తున్నాడు. వాడినైతే కొట్టేస్తా ఇప్పుడు పోయి. ఏడా నాకు బెడ్షీట్ పట్టాల్సిందే. ఏడాది పెట్టింటే పొలం మీద రేపు నుంచి ఏడ విడేస్తాం. రేపు తెల్లారినే విడేస్తాం కదా. బాబా ఏమన్నా వెయిట్ చేస్తున్నారా మీరు నా కోసం? నేను ఆడకపోయినా మొదలు పెట్టట్లేదు కదా మీరు. రైట్ వాటర్ పడే కిందకి దిగుతూ ఎక్కిపోతున్నాగా. ఇరా కిందకి దిగి పట్టదడం అదనమాట. బాగా కొట్టింది ఒకటి కన్నా. 2 ప్లేట్ తగ్గించేసింది. రైరా కేంద్రీతి నా ఎంటర్ మ్యానా. నీ ఆడాడ మాయ సూపర్ మ్యాన్ సూపర్ మ్యాన్ నా కాడకు వచ్చి నీ ముక్కదా మిగిలిందిరా. రే నేను తిన్నాను నేనా. కింద ఒక ఎస్ట్ రూమ్, ఆ తర్వాత దాన్ని ఖాళీ చేసేసమంటే దీనికి వేయాలి. సో ఈ వీడియో నచ్చుంటే మీకు లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ తర్వాత షేర్ చేసే పని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. చూస్తారా తర్వాత మర్చిపోకుండా షేర్ చేయాలి కదా. చేసుకోవచ్చంట. ఏం చేసుకోవచ్చురా, నాకు తెలియని విషయాలు దీంట్లో చాలా ఉంటాయి. అంటే ఐరన్ తెలుసు, డైమండ్ తెలుసు, ఆ తర్వాత గోల్డ్ తెలుసు. ఇంకా ఈ 3 అనుకుంటా తెలిసింది నాకు. గోల్డ్, ఐరన్, డైమండ్ అంటే ఈ వారికే తెలుసు. ఆయన వారికి తెలుసు. దీంట్లో ఏమేమి తెలుసు మీకు, ఒకవేళ మీరు మైన్క్రాఫ్ట్ ప్లేయర్స్ అయితే దీంట్లో ఏమేమి తెలుసో నాకు
పాటలోకి వెళ్తాం. బాయ్. ఇమోట్లు కూడా లేవులే. బాయ్ బాయ్ చెప్పి. బాయ్, సీ యూ.